జరుగుతున్న పరిస్థితులు ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా నడుస్తుంది పాలన? మహానాడు కూడా పెట్టి మేము ఇది చేసాం, అది చేసాం అని మాట్లాడుతున్నారుగా. మహానాడు వేదికగా నిజంగా వారు మహానాడు వేదికగా చేసింది ఏంటంటే జగన్నామ స్మరణ. జగన్మోహన్ రెడ్డి గారిని అధికంగా తలుచుకుంటూ వారు ఆయన వ్యక్తిత్వంగా దూషించడం తప్ప వారు ఈ రాష్ట్రానికి చేసిన మంచేం లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఈ 2.5 ఏళ్లలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా సంక్షేమ పథకాలని మిస్ అయ్యారు, ఎలా శాంతి భద్రతల్లో కోల్పోయారు, ఎలా మరి మినిమం ఫెసిలిటీస్ కూడా అందుబాటులో లేకుండా సఫర్ అవుతున్నారు అనే విషయాన్ని ఈ 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, చంద్రబాబు నాయుడు పరిపాలన గురించి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక అవగాహన అయితే వచ్చేసింది. కానీ నారా లోకేష్ గారు అనే మాటలు ఏంటంటే, నేను విద్యాశాఖ మంత్రిగా ఉండి ఈరోజు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలను పెద్ద డెవలప్ చేశానని చెప్పి మాట్లాడుతున్నాను. నిజంగా ఎవరి హయాంలో జరిగింది ఇదంతా? మనకి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి మీద చెయ్యేసుకొని చెప్తే ఈ రాష్ట్రంలో విద్యలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖల గురించి, పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, అంటే అంగన్వాడీ దగ్గర నుంచి హై స్కూల్, డిగ్రీ వరకు ఒక ప్రణాళికబద్ధంగా పిల్లల జీవితాల్ని విద్య మనం అందించే గొప్ప భవిష్యత్ అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన విప్లవాత్మక మార్పుల్లో విద్యాశాఖ ఎంతగా అభివృద్ధి చెందిందో, గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ నో అడ్మిషన్స్ అనే ఒక బోర్డు పెట్టారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. నాడు నేడు కింద స్కూల్స్ని, అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్ని, వాటర్ ఆర్ఓ ప్లాంట్స్ని, ప్రతిదీ పిల్లల మీద ఈ ప్రపంచంలో కానీ ఈ దేశ చరిత్రలో కానీ పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చరిత్ర. లోకేష్ గారికి మనస్సాక్షి అని ఒకటి ఉంటుంది, దాని మీద చెయ్యేసుకొని మాట్లాడాలి, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కాదు. మహానాడులో ఎవరో టీడీపీ నాయకుడు దేవేష్ సీనియర్ ఎన్టీఆర్లా ఉంటాడు, రేపు వారసుడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటంటారు? అసలు నిజంగా మనకి పెద్దల ప్రకారం చూస్తే మా తాతగారు ఎవరు అంటే పలానా వాళ్ళని చెప్తాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నారా కుటుంబంలో ఖర్జూరపు నాయుడు పేరు ఎక్కువ తలుచుకోరు. వారు ఎందుకో నందమూరి తారక రామారావు గారి పేరు తలుస్తూ ఉంటారు. నందమూరి తారక రామారావు పోలికలు దేవాంష్కి ఎలా వస్తే ఖర్జూరపు నాయుడు గారి లేదా చంద్రబాబు నాయుడు గారి పోలికలు రావాలి. వాళ్ళ తాతగారి పేరు అసలు స్మరించరు. వారి కుటుంబ సభ్యులు, నారా వారి కుటుంబ సభ్యుల పేర్లు తీసుకురారు. కానీ లోకేష్ గారు కానీ ఆయన కుమారుడు దేవాంష్కి కానీ ఎన్టీఆర్ పోలికలు ఎలా వస్తాయి? ఇది ఎలా సాధ్యం? కానీ మహానాడులో నారా లోకేష్ని, దేవేష్ని తెగబొగుడుతున్నారు కదా, ఏంటంటారు? దేని గురించి అంటారు? చంద్రబాబు నాయుడు అనే ఒక అనుభవజ్ఞుడి ముందు కావాలని ఆయన అవమానపరచడానికే మహానాడు వేదికగా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, పార్టీ క్యాడర్ కానీ నిజంగా కనపడిన అవమానం చంద్రబాబు నాయుడునే చేశారు. ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని, ఆయన స్ఫూర్తిని, ఆయన అనుభవాన్ని పక్కన పెట్టి మరి ఆయన కుమారుడికి భజన చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ భవిష్యత్తు పార్టీ క్యాడర్ ఎటు తీసుకెళ్తుంది? నిజంగా ఈ మహానాడు వేదికగా ఎవరికన్నా నష్టం జరిగింది, ఎవరికన్నా ఇదైంది అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఆయన కుమారుడిని భజన చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తుని మహానాడు వేదికగా సమాధి చేసినట్టేగా.